పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో చైర్మన్ వేములపాట అజయ్ సూచనలతో 100 ఏళ్ల చరిత్ర కలిగిన మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేపల్లి గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి శివయ్య కాశీలో ఎలా ఉంటుందో ఈ శివాలయంలోని శివయ్య అలాగే ఉంటాడు. అంతా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవస్థానం. 9 రోజుల పాటు శివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాలకి ఒకానొక సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను పాల్గొనడం, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎంతో సందడిగా ఉండేది. అటువంటి చరిత్ర కలిగిన శివాలయానికి 50 ఎకరాల పైబడి భూమి ఉండి కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయంటే కనీసం తెప్పోత్సవం జరిగే కోనేరు చుట్టూ కంపగాని, కోనేట్లో బ్లీచింగ్ కొట్టి పాచిని తొలగించడం గాని చేసినటువంటి దాఖలాలు లేవు. గతంలో కూడా ఈ విషయం పైన మేము మీడియా ద్వారా తెలియజేశాం. ఇప్పుడు తెలియజేస్తున్నాం. కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి రేపు శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయానికి చుట్టూ ఈ కంప తొలగిస్తారా, లేదంటే మేమే పూనుకోవాలని 2 రోజుల పాటు ఈవోకు వదిలేస్తున్నాం. ఈ కోనేరు దగ్గరే కొన్ని కులాల వారు కర్మ క్రతువులకు వినియోగించుకునే మండపం కూడా ఉన్నది. కావున అధికారులు శివరాత్రిలోపు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, సంతూరి శ్రీహరి, పాబోతు వాసు, చిట్టిపోయిన నవీన్, సర్వేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోనే సర్వేపల్లి గ్రామం అన్నా, సర్వేపల్లి గ్రామ పంచాయతీ అన్నా ఒక గొప్ప పేరు కలిగినటువంటి నియోజకవర్గం పేరు, గ్రామం. అయితే ఇదే సర్వేపల్లి గ్రామంలో ఈశాన్యంలో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి శివాలయానికి కనీసం 50 ఎకరాల పైన భూమి ఉంది. ఉత్సవాలప్పుడు ఇదే కోనేరులో తెప్పోత్సవం చేస్తారు. మరి ఆ దేవాలయానికి ఉన్న భూముల నుంచి వచ్చే ఆదాయం ఎటుపోతుందో తెలియదు, కానీ శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతుంటే కనీసం ఇక్కడ చుట్టుపక్కల కంప కూడా తీసినటువంటి దాఖలాలు లేవు. మరి దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, ఈవో కావచ్చు, ఏం చేస్తున్నారయ్యా? మీకేం కనపడలా? ఏడా సర్వేపల్లి అన్నా, సర్వేపల్లి నియోజకవర్గన్నా ఎందుకు అంత చిన్న చూపు మీకు? నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈవో గారు, శివరాత్రి ఉత్సవాలు మొదలే ముందే ఇదంతా కూడా క్లీన్ చేయాలా. ఇటు పక్క చూస్తే కర్మక్రతువులు చేసుకునేటువంటి స్థలం కూడా ఉంది. మరి ఎందుకని మీకు అంత అశ్రద్ధ? డబ్బులు ఎట్టబోతున్నాయి? మీ గానుగులకి ఏమైనా పోతున్నాయా? మేమైతే ఒప్పుకోము. మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము చేపిస్తాం. ఈ విషయాన్ని స్థానిక సర్వేపల్లి కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. వెంటనే ఈ కంపంతా తొలగించేందుకు మా వంతు మేము అడుగులు ముందుకు వేపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.